పరిధిలో గత కొన్ని రోజులుగా పసరు రంగు కలిగిన నీరు మున్సిపల్ కొళాయి ద్వారా సరఫరా అవుతున్న విషయం విదితమే. కాగా మున్సిపల్ అధికారులకు అందిన పలు ఫిర్యాదుల మేరకు సామలకోట మున్సిపల్ కమిషనర్ జె రామారావు పట్టణ ప్రజలు మంచినీరు సరఫరా చేసే ఎన్ఎఫ్సిఎల్ చెరువును నీరు శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ను గురువారం పరిశీలించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పుర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే చెరువులో అధిక మొత్తంలో నీరు చేరడంతో నీరు పసరు రంగు ఏర్పడడం జరిగిందని, పసరు రంగు పోవాలంటే క్లోరిన్ అధిక మొత్తంలో ఉపయోగించాలని, అటువంటి నీరు సరఫరా చేస్తే పుర ప్రజలకు వాంతులు, విరోచనాలు వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పబ్లిక్ హెల్త్ అధికారులచే చెరువును పరిశీలించడం జరిగిందని, నీరును శుద్ధి చేయడంపై వారు తగు చర్యలు సైతం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మున్సిపల్ కొళాయి ద్వారా సరఫరా అవుతున్న మంచినీరుని పుర ప్రజలు కాచి వడబోసి త్రాగాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. సామర్లకోట పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మరి చెరువులో నీళ్లు పసరు రంగులో వస్తున్నాయని కూడా కంప్లైంట్లు మాకు వచ్చాయి. చెరువును నిన్న పబ్లిక్ హెల్త్ డిఈ గారు, పబ్లిక్ హెల్త్ ఏఈ గారు పిలిపించాను. వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటర్కి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఏం లేదు, ఈ చెరువులో ఎక్కువ కాలం నీళ్లు నిల్వ ఉండటం వలన పసరు రంగులో ఉన్నవి వాటిని ఫిల్టర్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇస్తున్నాం. మరి క్లోరినేషన్ ఎక్కువ చేస్తే ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో క్లోరిన్ లిమిటెడ్ కలపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ మంచినీళ్ళే, ఎలాంటి ఇదేమి లేదు, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా ఇన్ఛార్జి పెట్టాము. ఏఈ కూడా కంటిన్యూషన్గా ఇక్కడే ఉండి పర్యవేక్షించవలసిందిగా అతన్ని ఆదేశించాను. అతను ఇక్కడే ఉంటాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఏవి కావాలంటే అవి ఇచ్చాము. ఆలం ఉంది, సఫిషియెంట్గా క్లోరిన్ ఉంది, క్లోరిన్ గ్యాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు నీళ్లు పచ్చగా వస్తున్నాయి కాబట్టి, మరి ఇక్కడ ఆల్గే ఎక్కువ ఉంది కాబట్టి దానికి కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.